పాఠశాలలోని విద్యార్థులకు లెర్నింగ్ అవుట్కమ్స్ అర్థమయ్యే విధంగా టీఎల్ఎం ప్రాజెక్టులను మండలంలోని ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు సంవత్సరానికి సరిపడా ఎగ్జిబిట్స్ ను తయారు చేస్తారని మండల విద్యాధికారి మనీలా అన్నారు. హుస్నాబాద్ మండలంలోని ప్రాథమిక పాఠశాలలో 60 మంది ఉపాధ్యాయులు ఉండగా 52 మంది ఉపాధ్యాయులుగా టీఎల్ఎంలోని అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎగ్జిబిట్స్ తయారు చేస్తారని అన్నారు. సోమవారం రోజున హుస్నాబాద్ పట్టణంలో లక్ష్మీ గార్డెన్లో ఈ మండల స్థాయి టీఎల్ఎం మేళాను సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలశెట్టి శివయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారని ఎంఈఓ మనీలా తెలిపారు. వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ టీఎల్ఎంలోని ఎగ్జిబిట్స్ ను వీక్షించారు. ఉపాధ్యాయులు తయారు చేసినటువంటి ఎగ్జిబిట్స్ లోని సబ్జెక్టులను పిల్లలకు వివరించారు. ఈ మండల స్థాయిలోని టీఎల్ఎంలోని 10 మందిని జిల్లా స్థాయికి ఎంపిక చేయడం కూడా జరుగుతుందని అన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైనటువంటి వారిని రాష్ట్ర స్థాయికి కూడా పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాళ్ళు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. టీచర్స్కి సంబంధించినటువంటి టీఎల్ఎం మేళా నిర్వహించుకుంటున్నాం. ఈ మేళాలో మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళు ఈ సంవత్సరాంతానికి సరిపడా టీఎల్ఎంకి సంబంధించినటువంటి ఎగ్జిబిట్స్ అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు. ప్రస్తుతం మన మండలంలో 60 మంది ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ అందులో 8 మంది ఆర్పీలుగా వ్యవహరిస్తున్నారు. 52 టీఎల్ఎంలు మనకి ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. అన్నీ కూడా చాలా చక్కగా ఒక్క టీఎల్ఎంతో దాదాపుగా అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేటట్టు టీచర్స్ చేసుకొని రావడం జరిగింది. అవన్నీ ఇక్కడ పెట్టి ఇందులో నుంచి ఒక 10 మందిని మేము ఇప్పుడు సెలెక్ట్ చేసి డిస్ట్రిక్ట్ పంపాల్సి ఉంది. డిస్ట్రిక్ట్లో మళ్ళీ సెలెక్ట్ చేసి వాళ్ళు స్టేట్కి పంపిస్తారు. ఈ టీఎల్ఎం ద్వారా విద్యార్థులకు మేము ఏదైతే అనుకున్నామో లెర్నింగ్ అవుట్కమ్స్ కానీ తర్వాత వాళ్ళకు విషయం కూడా బాగా అర్థమయ్యే విధంగా
ఇవన్నీ రూపొందించడం జరిగింది. వారికి తక్కువ సమయం ఇచ్చినప్పటికీ కూడా ఆ సమయంలో మా టీచర్లు అందరూ కూడా కష్టపడి మంచి టీఎల్ఎం తీసుకొని వచ్చారు. ఇది పిల్లలకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. ఇంకొకటి, ఇక్కడ ఒక టీచర్ ఒక స్కూల్ నుండి తీసుకొచ్చినాయి ఇంకా మిగతా స్కూల్ వాళ్ళు కూడా వాటిని చూసి మళ్ళీ వాళ్ళ స్కూల్లో చేయడం, వాళ్ళ స్కూల్ మిగతా స్కూల్లో చేయడం, ఇట్లా ఇది అందరికీ ఉపయోగపడే విధంగా ఉంది. దీనికి అందరూ చాలామంది సహకరించారు. మెయిన్గా అసలు ఈ వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఎంపీపీఎస్ హుస్నాబాద్ అనుకున్నాము. మా దాంట్లోనే ఇద్దరు టీచర్స్ ఉన్నారు ఇక్కడ, రాజమణి మేడమును ధనలక్ష్మి మేడము. వాళ్ళిద్దరూ ఈ కొండ సిస్టర్స్ అండ్ కొండ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇదైతే బాగుంటుంది అని చెప్పి అడ్వైజ్ చేయడం వలన ఇక్కడికి మేము వెన్యూ మార్చాము. చాలా సౌకర్యవంతంగా ఉంది. అందరూ కూడా అనుకున్న సమయానికి ఇక్కడికి చేరుకున్నారు. చాలా చక్కని ఎక్స్పర్ట్స్ ప్రదర్శించారు. అందరికీ కూడా నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.